అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ కొబ్బరి కంది పచ్చడి. ఈ కొబ్బరి కంది పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశ, వడ ఎందులోకైనా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కొబ్బరికాయ తీసుకోవాలి, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, కందిపప్పు, నూనె. ఇప్పుడు ఒక అరచక్క మాత్రమే తీసుకున్నాను. అరచక్క కొబ్బరి అయితే సరిపోతుంది పచ్చడిలోకి. లేదు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మొత్తం కొబ్బరికాయని వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చెక్క నుంచి కొబ్బరిని అంతకో నీట్గా చాక్ సహాయంతో తీసుకున్నాక దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. పెద్ద పెద్ద ముక్కలు అయితే నలగవు అనమాట మిక్సీలో, అందువల్ల చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకున్నాను. అలాగే మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను. ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీరు కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవైతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఒక్కొక్క ఎండుమిర్చి ఒక్కొక్క కారం క్వాంటిటీ ఒకలా ఉంటుంది కదా. కొన్ని ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి. సో అది చెక్ చేసుకొని వేసుకోవాలి మీరు. ఇక్కడ నేను ఒక చిన్న బౌల్తో కందిపప్పును కూడా వేసుకున్నాను. ఇప్పుడు 3 దోరగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులోని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ కొబ్బరి ముక్కలే వేసుకోవాలి. కొబ్బరి ముక్కలను కూడా దోరగా వేయించుకోవాలి. వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటున్నాను. వేసుకొని రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వీటిని కూడా చల్లారే వరకు సైడ్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ అన్నిటిని కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కందిపప్పుని వేసుకోవాలి. అదే జీలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్లో, వాటిని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. అలాగే ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే చింతపండుని అన్నిటిని ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసుకున్నాక మూత పెట్టుకొని కాసంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసము. యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ముందే వాటర్ వేసుకోకూడదు, బయట తుల్లిపోతుంది కదా. అందువల్ల ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు కాసంత వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ రుబ్బుకోవాలి. చూసారు కదా, వాటర్ వేసుకున్నాక ఈ విధంగా పచ్చడి అయితే గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఈ టేస్ట్ ఇంకా బాగుండాలంటే దీనికి పోపు పెట్టుకోవాలి కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజ్ బాండి పెట్టుకొని ఒక 1.5 to 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది పచ్చడి తాలూకా రుచిని ఇంకా పెంచుతుంది. ఇంగు వేసుకున్నాక 2 ఎండుమిర్చి అలాగే ఒక 1/2 టీ స్పూన్ కానీ ఒక 1/4 టీ స్పూన్ కానీ ఆవాలు వేసుకోవాలి. అలాగే మరొక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, గుప్పెడు కరివేపాకు వేసుకొని ఈ పోపును అంతటిని కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పోపుని ఇప్పుడు పచ్చడి పైన వేసి
పచ్చడిని అంతా కూడా ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. ఎంతో రుచికరమైన కొబ్బరి కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.